ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. ఈరోజు త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృష్టించను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సృష్టించాడు అది అని యోబు గ్రంథంలో రాయబడింది. అది ఆదికాండం నుంచి మనం చూస్తూ ఉంటే ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. యేసు ప్రభు వాక్కు, అంటే వాక్కుని దేవుడు విడుదల చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని సృష్టి చేశాడు. నిన్ను నన్ను అందరినీ సృష్టి చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని యేసు ప్రభు దేవుడు ఆత్మ గనుక దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు కనుక మీరు ఆయనని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలెను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయం, మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమే ఉన్నారు. ఎందుకంటే అందులో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా అనేక విషయాలు మనకు బైబిల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి అననీయ సఫీరా పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడారు అని అక్కడ పేతురు చెప్పడం మనం గమనించవచ్చు. సో పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త, సృష్టి చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.